చాలా బాగుంది. ఎంజాయ్ చేశారా? చేసాం. సూపర్, వెరీ గుడ్. చాలా బాగుందండి, చెప్పేదేం లేదు. అంటే చూసేటప్పుడు ఒక రకంగా బాధ కూడా అనిపించింది. అండ్ ఐ మీన్ ఇట్స్ పర్ఫెక్షన్ అండి. కాస్ట్యూమ్ ఈ రోజుల్లో వచ్చే మూవీస్ అంటే వితౌట్ వల్గారిటీ ఏమీ లేకుండా అంత డీసెంట్గా అంత పర్ఫెక్ట్గా, ఐ మీన్ టూ గుడ్ ఫర్. ఎలా ఉందన్న కుబేరా? నిజంగా నాగార్జున గారు కంబ్యాక్ అన్న. మొన్న సంక్రాంతికి వస్తున్నాం అంతా వెంకటేష్ గారు ఎలాగైతే కంబ్యాక్ అయ్యారో నాగార్జున గారు కంబ్యాక్ అన్న. ధనుష్ అయితే ఒక విశ్వరూపం అనే చెప్పాలి. అసలు ఆ ముష్టి ఎవడిగా ఒక యాక్టింగ్ చేశాడు. రష్మిక మందన్న కానీ శేఖర్ కమలాకి నిజంగా దండేసేస్తారన్న. ఏం స్క్రీన్ ప్లే తెలుసా, అసలు డబ్బు గురించి ఎంత బాగా చూపించాడు. లేని వాళ్ళకి డబ్బు ఎలా ఇవ్వాలి, అసలు ఆయిల్ కాన్సెప్ట్ కానీ అసలు బేసిక్గా స్టోరీ చెప్పకూడదు. నాగార్జున గారికి కొంచెం నెగిటివ్లో నుంచి పాజిటివ్గా వచ్చింది. అసలు సినిమా మాత్రం ఒక రేంజ్లో ఉంది. నాగార్జున గారి కింగ్ ఒకడే అన్న. మన ఇండస్ట్రీ, టాలీవుడ్ ఇండస్ట్రీకి కింగ్ ఎప్పుడు కింగే. ఏమంటే కరెక్ట్ డైరెక్టర్ పడ్డాడు. నీ అమ్మ ఇప్పుడు బాలయ్యకి ఎలా అయితే ఊపుతున్నాడో ఇప్పుడు నాగార్జున గారు నెక్స్ట్ నుంచి ఊపుతాడన్న. ఏమి కాన్సెప్ట్ తెలుసా, ఫస్ట్ నుంచి సీట్ ఎడ్జ్లో కూర్చోబెట్టాడు. లాస్ట్ వరకు అసలు ఎక్కడ ఒక్క షాట్ కూడా అమ్మ పరిగెత్తా ఉంది సినిమా. ధనుష్ యాక్టింగ్ కానీ, రష్మిక యాక్టింగ్ కానీ, శేఖర్ కమల స్క్రీన్ ప్లే కానీ, అమ్మ నాగార్జున గారు అసలు ఏమన్నా ఏజ్కి తగ్గ క్యారెక్టర్ చేశాడు. నాగార్జున గారిని ఎలాగైతే చూడాలనుకుంటున్నామో అలా చూపించాడన్న. ఎప్పటికైనా చెప్తున్నా, కింగే. ఒక మెగాస్టార్, ఒక బాలయ్య, ఒక వెంకటేష్, నాగార్జున, వీళ్ళని కొట్టే వాళ్ళు ఇప్పుడు యూత్ అంతా పనికిరారన్న. నిజంగా స్క్రీన్ ప్లే మాత్రం సూపర్. ఈ సినిమాతో మళ్ళీ సంక్రాంతికి వస్తున్నాం రీజనబుల్ సినిమా రికార్డ్ని నాగార్జున గారు బ్రేక్ చేస్తారు. పక్కా 400 కోట్లు. సూపర్ ఉంది అసలు. నిజంగా చెప్తున్నాను, దేవి తమన్ అంటారు కానీ ఇండస్ట్రీకి ఎప్పుడైనా సరే మణి శర్మ తర్వాత దేవిశ్రీ ప్రసాదే. మొన్నటి పుష్ప వరకు ప్రూవ్ చేశాడు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కానీ, ఆ సాంగ్స్ కానీ, అబ్బాబాబా ఈ వారానికి ఈ నెలకి ఇదే అన్న మంచి సినిమా. పుష్ప తర్వాత ఒక మంచి సినిమా చూసానంటే ఇదే. పోయిరా సాంగ్ ఎలా అనిపించింది? సూపర్ ఉంది అసలు. అమ్మ ఎన్ని రీల్స్ వచ్చినాయి దాని మీద. మనం పోయిరా మామ అంటే అసలు దాంట్లో ఎంత మీనింగ్ ఉంది. ధనుష్ బాగా చేశాడు. ధనుష్ కన్నా నాగార్జున గారు వన్ మ్యాన్ షో అనే చెప్పాలన్న. థ్యాంక్ యూ.